వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మల్యాల దగ్గర హంద్రీనేవా ఎత్తిపోతల పథకానికి నీళ్లు వదిలారు. మోటార్లు ఆన్ చేసి నీళ్లు వదిలారు. మొత్తం 600 కిలోమీటర్ల పొడవైన కాలువలో కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్తాయి. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన చెప్పారు. రాయలసీమ బిడ్డగా తాను గర్వపడుతున్నాను, హంద్రీనేవాకు నీళ్లు వదిలాం, చాలా అంటే 100 రోజుల్లో రికార్డు సమయంలో ఈ కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం, దానికి నిధులు కూడా మంజూరు చేసింది ఈ ప్రభుత్వం. వచ్చిన వెంటనే రాయలసీమ ప్రాజెక్టులకు 3000 కోట్ల నిధులు ఖర్చు పెట్టింది. అందులో భాగంగా హంద్రీనేవా కాలువలను వెడల్పు చేసింది. దీని మూలంగా కాలువ కెపాసిటీ పెరిగింది. సో బాగానే ఉంది, కానీ కాకపోతే రాయలసీమలో పొలాలకు డిస్ట్రిబ్యూటర్లు చాలా చోట్ల లేవు. హంద్రీనేవా కింద కానీ లేకపోతే మిగతా గాలేరు నగర్ వీటి కింద రిజర్వాయర్లు నింపుతున్నారు. గత కొన్నేళ్లుగా రిజర్వాయర్లు నింపుతున్నారు, కానీ ఈ డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాల చాలా చోట్ల. సరే, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఈ కాలువలు లైనింగ్లు పెంచుకుంటూ పోతున్నారు, నీళ్ళు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. అదే రాయలసీమ నీటి అధ్యయన వేదికలు, రాయలసీమ మేధావుల పేరుతో ఉన్న పేజీలు నడుపుతున్న సోషల్ మీడియా పేజీలు నడుపుతున్న వాళ్ళంతా కూడా నీళ్ళు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ విమర్శించే వాళ్ళల్లో రెడ్డి కులస్తులు ఎక్కువగా ఉన్నారు. జనరల్గా వీళ్ళు ఏంటంటే సీమ హక్కుల సంఘాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అధికారంలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వస్తారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటారు, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలంటారు, రకరకాల డిమాండ్లు అన్నీ చేస్తూ ఉంటారు. వాస్తవానికి సీమకు న్యాయం జరిగింది అంటే అది ఎన్టీఆర్ టైంలో, చంద్రబాబు టైంలో. తెలుగు గంగ పథకానికి ఎన్టీఆర్ రూపకర్త, అలాగే హంద్రీనేవా, గాలేరు నగరి ఈ పథకాల రూపకర్త కూడా ఎన్టీఆర్ గారే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనులు జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా పనులు జరిగినాయి. అయితే విచిత్రంగా ఏంటంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఈ రాయలసీమ సంఘాల పేరుతో కొంతమంది రెడ్డి కులస్తులు బయటకు వస్తారు. ఇప్పుడు కూడా అదే, ఈ హంద్రీనేవాకు సంబంధించి కాలువల పనులు ఇంకా పూర్తి అవ్వక ఒక వారం రోజుల తర్వాత నీళ్ళు ఇస్తామని ఎప్పుడో 10 రోజుల నాడు చెప్తే దాని మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఆ పేజీల్లో విషం కక్కారు. సీమకు ద్రోహం చేస్తున్నాడు, లేటుగా నీళ్లు వదిలితే ప్రయోజనం ఏముందని కామెంట్లు పెడుతున్నారు. ఇంకా పోతిరెడ్డిపాడుకి నీళ్లు ఎందుకు వదలరు, టీడీపీ ఉన్నంతకాలం సీమకు నీళ్లు ఇవ్వరని ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. ఈ పేలే వాళ్ళందరికీ తోకలు ఉన్నాయి. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి సీమకు చేసిన అన్యాయం గుర్తుకు రాదు. ఒక 5 కోట్లు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు గనక రిపేర్లు చేయించుంటే ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 కోట్లు కేటాయించకపోవడం మూలంగా అన్నమయ్య ప్రాజెక్టు, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. అది కడప జిల్లాలో, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో. సరే, ఆ తర్వాత అయినా డ్యామ్ పునర్నిర్మాణ ప్రతిపాదనలు ఏమన్నా చేశాయంటే అసలు దాని గురించే పట్టించుకోలేదు, బాధితులను పరామర్శించడం లేదు. అయినా వీళ్ళకి తప్పు అనిపించదు, వీళ్ళు విమర్శించరు. పైగా కడప కర్నూలు రెడ్లు నెత్తిన పెట్టుకుంటారు ఇతన్ని. సరే, ఇక అది వాళ్ళ ఇష్టం, మా ఇష్టం, మా కులపోడు, మేము నెత్తిన పెట్టుకుంటాం ఉంటారు. కాకపోతే ఇదే పేజీల్లో రాజధాని అమరావతి గురించి కూడా మాట్లాడతారు. అమరావతికి లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు, ఈ అప్పంతా ఎవరు కడతారని కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతి కోసం చేసే అప్పు ఎవడో కట్టాల్సిన పనిలే, ఎవడ జేబులోంచి రూపాయి ఇవ్వాల్సిన పనిలే. అమరావతికి భూములు ఇచ్చింది గుంటూరు జిల్లా వాళ్ళు. అలాగే అమరావతికి చేసిన అప్పు తీర్చేది కూడా ఆ భూములు అమ్మే. దానికోసం ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుంది గవర్నమెంట్. కాబట్టి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ఖజానాలోంచి కానీ 1 రూపాయి తీసి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఇంకా లాభం వస్తుంది ఆ భూములు అమ్మితే. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న బనకచర్ల ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు అప్పు చేస్తే ఆ 1,00,000 కోట్లు రాష్ట్రం భరించాలి, రాష్ట్ర ఖజానాలోంచి తీర్చాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్లలో 11 ఏళ్లలో 6 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 11 ఏళ్ళు మధ్య కోస్తా ప్రాంతానికి అన్యాయం జరిగింది, దెబ్బతీశారని చెప్పాలి. ఒకరేమో రాజధాని ఇక్కడ పెట్టామని పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ రాయలసీమ వైపు, ఉత్తరాంధ్ర వైపు తీసుకెళ్ళిపోయారు. ఇంకొకడు వచ్చి అసలు తొక్కేశాడు, మొత్తం రాజధాని లేదు పోండి అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. ఇప్పటికీ ఈ 4-5 జిల్లాల్లో ఒక పెద్ద పరిశ్రమ లేదు. ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది. కృష్ణానదిలో నీటి కేటాయింపులు ఉన్న ప్రాంతాలను వదిలేసి, అధికారికంగా ట్రిబ్యునల్ ప్రకారం నీటి కేటాయింపులు ఉన్న ప్రాంతాలను వదిలేసి మిగులు జలాలు కేటాయించాల్సిన ప్రాంతానికి ముందే వచ్చిన నీళ్ళను వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇప్పుడు కాదు, విభజన జరిగినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది.
నాగార్జున సాగర్ ఆయకట్టు కృష్ణా డెల్టాకు సరిపడా నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మిగులు జలాలు ఉంటే ఆ మిగులు జలాలు మొత్తాన్ని రాయలసీమకు వాడుకోవచ్చు, రాయలసీమలో ఉన్న పథకాలకు వాడుకోవచ్చు. అష్యూర్డ్ ఆయకట్టు లేదు అక్కడ. కేవలం 35 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 35 టీఎంసీలు తెలుగు గంగకు ఎస్ఆర్బీసీకి అలకేట్ అయిన వాటర్ ఉంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టే జల విద్యుత్ కోసం నిర్మించిన ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు కాదు. తర్వాత కాలంలో ప్రభుత్వాలు దాన్ని మార్చినాయి. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే దిగువనున్న ఆయకట్లకు, అష్యూర్డ్ ఆయకట్లకు నీళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వాలు ముందే కొట్టేస్తున్నాయి వచ్చి నీళ్ళు వచ్చినట్టు. సాగర్ ఆయకట్టు డెల్టాని ఎండబెడుతున్నాయి. ఇది ఒక గొప్ప విషయంగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను రాయలసీమ వాసిగా గర్వపడుతున్నాను, నేను బ్రహ్మాండంగా చేస్తాను, ఇంకా చాలా చేస్తానని చెప్తున్నారు. ఓకే, మంచిదే, చేయాలి, తప్పులేదు. కాకపోతే మా సంగతి ఏంటని సాగర్ ఆయకట్టు రైతులు అడుగుతున్నారు. అలాగే మీరు పట్టిసీమ నీళ్ళు ఇచ్చినా ఇంకా కృష్ణా డెల్టాకి పూర్తి స్థాయిలో వాటర్ వెళ్ళలేదు. చాలా చోట్ల ఎండిపోతున్నాయి, నాట్లు ఎండిపోతున్నాయి. తూర్పు పశ్చిమ డెల్టా 2 డెల్టాల్లో అదే పరిస్థితి ఉంది. డెల్టాలో జూన్ జూలైలో నాట్లు వేస్తేనే నవంబర్లోపు పంట చేతికి వస్తుంది. నవంబర్లో తుఫాన్లు ఉంటాయి. తుఫాన్లు వస్తే రైతు దారుణంగా నష్టపోతాడు. సంవత్సర కాలం పెట్టిన పెట్టుబడి కష్టం అంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకే జూన్లోనే నీళ్ళు ఇస్తే నాట్లు వేసుకుంటే ఎర్లీగా పంట వస్తుంది, రైతులకు నష్టం జరగకుండా ఉంటుందని పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సో ఆ పట్టిసీమ ద్వారా ఇక్కడ నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఆ మేరకు ఆ 100 టీఎంసీ రాయలసీమకి ఇస్తామని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్యలో సాగర్ ఆయకట్టు ఉంది. ఈ సాగర్ ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. సరే, డెల్టా వాళ్ళకి పట్టిసీమ ద్వారా ఇస్తున్నాడు అనుకుంటే సాగర్ ఆయకట్టుకు నీళ్ళు ఆపుతున్నారు. సాగర్కి రావాల్సిన వాటర్ను కూడా అక్కడే ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అలాగే జరిగింది, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అలాగే జరిగింది. జోన్ 2లో అసలు వరి వేయొద్దు అంటారు. సాగర్ రైట్ కెనాల్ జోన్ 2లో, జోన్ 1లో కూడా ఒక్కోసారి వరి వేయని పరిస్థితులు వస్తున్నాయి. మాగాణి ప్రాంత రైతులు, సాగర్ ఆయకట్టులో ఉన్న రైతులు, మాగాణి ప్రాంత రైతులు పశువుల గడ్డి కోసం కృష్ణా డెల్టా నుంచి వరిగడ్డి కొనుక్కొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో 2-3 ఏళ్ళు జరిగింది అలాగే. ఎందుకంటే వీళ్ళకి ఆయకట్టుకు వాటర్ ఇవ్వలేదు, వీళ్ళు వరి వేసుకోలేకపోయారు, వీళ్ళకి గడ్డి కొరత వచ్చింది. ఇవాళ కూడా సాగర్ ఆయకట్టు పరిధిలో మంచినీటి సమస్య ఉంది. నీళ్ళు ఎంతవరకు ఇవ్వలేదు అనుకోండి, ఎలాగూ తాగునీటి సమస్య కూడా ఉంది. చెరువులు అడిగంటిపోయినాయి. దీని గురించి పట్టించుకోరు, ఒక ప్రజాప్రతినిధి నోరెత్తడు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎదురు తిరగరు, నోరెత్తరనే ఒక విపరీతమైన నమ్మకంతో ఈ ప్రభుత్వాలు ఈ ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నాయి. ముందు మాకు ఇవ్వాల్సిన నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో అని అడిగేవాళ్ళు లేడు ఇక్కడ. అలా లేకనే 2 ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. నీటి కేటాయింపులు ఉన్న ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా కేటాయింపులు లేని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వటం అనేది ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. బహుశా ఇక్కడ జనం తిరగబడరనే నమ్మకం అనుకుంటా. పైగా ఈ తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతం ఇది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని నిర్లక్ష్యం చేసి తనకు బలం లేని ప్రాంతాల్లో బలం తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వచ్చినాయి అక్కడ రాయలసీమలో, మొన్నటి ఎన్నికల్లో. అది కూడా జగన్మోహన్ రెడ్డి మీద విసుగుతో వేశారు జనాలు. అతను చేసిన పనులు అరాచకానికి విసుగు చెంది వేశారు. అంతకుముందు జరిగిన 4 ఎన్నికల్లో తెలుగుదేశం ఏనాడు దరిదాపుల్లోకి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అవే లీడ్ చేసినాయి. సో అలాగని నెగ్లెక్ట్ చేయండి, ఆ ప్రాంతం మీద చేతకనేయండి అని చెప్పట్లేదు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది. అది రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, మధ్యాంధ్ర కావచ్చు, దక్షిణాంధ్ర కావచ్చు. ఇవాళ పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలో సాగర్ ఆయకట్టుకు అన్యాయం జరగటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సరిదిద్దకపోతే ఈ ప్రాంత ప్రజానీకం వ్యతిరేకతను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.